కనకధార స్తోత్రములో 23వ శ్లోకం. కమలాసన పాణిన లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘినాతే ధనిక ద్వార నివాస దుఃఖదోత్రీం. ఈ శ్లోకంలో చూడండి, ఎవరు రాశారో తెలియదు కానీ ఎంత చక్కగా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో పడే పాట్లని తొలగించమని ఎంత చక్కగా రాశారో చూడండి. కమలాసన పాణినాం అంటే కమలములో నివసించేటువంటి వాడు బ్రహ్మదేవుడు. పాణిన అంటే ఆయన చేతులతో, లలాటే లిఖితామక్షర పంక్తి అంటే నుదిటి మీద తలరాతను రాశాడు తల్లి. అస్య జంతో నీ భక్తునికి అంటే నాకు నా నుదిటి మీద తలరాతని రాశాడు తల్లి. పరిమార్జయ మాతరం అంటే అది తొలగించు తల్లి. ఘిణాతే కరుణతో. ఇంతకు బ్రహ్మదేవుడు ఏమి తలరాత రాశాడు, వారి తల్లి లక్ష్మీదేవి ఏమి తొలగించాలో ఇప్పుడు చూద్దాము. ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రీయం. ఇది చూడండి, ధనికులు అంటే గొప్పవారి గృహాల ముందు, ద్వారాల ముందు ఉండి అడుక్కునే దుఃఖాన్ని మాకు తొలగించు తల్లి. మనమెందుకు ధనికుల ఇళ్ల దగ్గర, గృహాల వద్ద ఉంటాము, ఏడుస్తాము అని మీరు అనుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మన పై అధికారి ఉంటాడు. మనం చేసే పని ఎంత చేసినా వారికి నచ్చదు. వారు మనల్ని అరుస్తూనే ఉంటారు. కానీ మనం అదే ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాము. మనం వదిలేసి వెళ్ళిపోదాము అంటే మనకి పూట గడవదు. అదే జీతం మీద మనం బ్రతుకుతూ ఉంటాము. అలాంటి దుఃఖ స్థితిని, దీన స్థితిని, అడుక్కునే జీవితాన్ని మా తలరాతని మార్చు తల్లి అని ఆయన ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. అది ఈ శ్లోకం తాత్పర్యం.